చూస్తున్నారుగా కొబ్బరి లడ్డులు. ఈ కొబ్బరి లడ్డులు చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తున్నాయా? నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయండి. ఆ టైంలో పంచదార చిలకలు, కొబ్బరి లడ్లు ఇలా చిన్న రకరకాలుగా ఉండేవి కదా. నాకు మాత్రం కొబ్బరి లడ్లు అంటే మస్తు ఇష్టం అండి. అప్పట్లో అనుకునేదాన్ని ఈ కొబ్బరి లడ్లు ఎంత కష్టమో అని. జస్ట్ ఇప్పుడు తెలుస్తుంది ఎంత ఈజీయా అని. ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది సింపులా కష్టమా అనేది. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వారేవా కిచెన్. ఈ రోజు నేనైతే మీకు మంచి నోరు ఊరించే కొబ్బరి లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మరి ఇప్పుడు ఈ కొబ్బరి లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? 1 కప్పు కొబ్బరి తురుము. ఈ కొబ్బరి తురుము చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ పైన బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి గ్రైండ్ చేసుకోండి. అప్పుడు కాఫ్ ప్రాబ్లమ్స్ అయితే రావు. అలాగే మనం తీసుకున్న కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఫ్లేవర్ కోసం 2-3 ఇలాచి, డిష్ కోసం కొద్దిగా కొబ్బరి పొడి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలండి, లేకపోతే ఊరికనే మాడిపోయింది. నెయ్యి కొంచెం వేడైంది కండి. ఇందులో ఇప్పుడు కొబ్బరి కూరని యాడ్ చేసుకుందాం. ఇందాక వీడియోలో కొబ్బరి పౌడర్ చూపిస్తాను కండి. ఆ కొబ్బరి పౌడర్ ఈ తురుముని మనం ఇలాగ ఎక్కువ ఫ్రై చేసుకొని మనం ఆ పొడిలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇది కొద్దిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకుందాం. ఈ బెల్లం మొత్తం మ్యాష్ చేసుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. మనకి ఇలా బెల్లం మెల్ట్ అవుతూ ఉన్న టైంలో మనం కొద్దిగా ఇలాచీ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బెల్లం మొత్తం కొబ్బరికి చక్కగా పడుతుంది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ మంచిగా ఉడకాలండి. అప్పుడే మనకి లడ్డు అనేది చక్కగా సాఫ్ట్ గా ఉంటుంది. అండ్ ఇలాచీ పౌడర్ కూడా ఇందులో మంచిగా మిక్స్ అయ్యి ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ మంచిగా ఉడుకుతుంది కదండి. అట్ ది సేమ్ టైం కొబ్బరి కూడా బెల్లం మంచిగా పట్టింది. అండ్ ఇలాచీ కూడా యాడ్ చేసాం కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఈ కొబ్బరి లడ్డు కోసం ఇలాగా కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటేనే అడుగు పడకుండా ఉంటుంది. ఇలా అడుగు పడితే టేస్ట్ అనేది బాగోదండి. సో ఇలా మనం మిక్స్ చేసుకుంటూ కూడా ఈ కొబ్బరి హల్వాని ఇలా ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి హల్వా దగ్గర పడింది కండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇలా తీసుకొని ఒక లడ్డూ లాగా ప్రిపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇంకో ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. ఇక మనం స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకుందాం. ఈ కొబ్బరి హల్వాలో మనం బాదం, జీడిపప్పు, అలానే పిస్తా మిక్సీ పట్టుకొని అంటే కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఇందులో యాడ్ చేసుకుంటే ఇది ఇంకా ప్రోటీన్ ఫుడ్ అండి. అసలు కొబ్బరి బెల్లం అంటేనే ప్రోటీన్ ఫుడ్. ఆ ప్రోటీన్ పౌడర్ యాడ్ చేస్తే ఇంకా ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ అంటే హెల్దీ అండి. సో డెఫినెట్ గా అలా కూడా ట్రై చేయండి. మన హల్వా కొంచెం గోరువెచ్చగా ఉందండి. సో మనం ఈ టైంలోనే ఇక లడ్డూలు చుట్టేసుకుందాం. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా ఇలా రౌండ్ గా అనుకుంటూ ఉంటే కొబ్బరి లడ్డు ఈజీగా ఫామ్ అవుతుందండి. చూసారు కదా, జ్యూసీగా ఉంది కదా. ఇవి గట్టిగా ఉన్నప్పుడు కంటే కూడా ఇలాగా సాఫ్ట్ గా గోరువెచ్చగా ఉన్నప్పుడే జ్యూసీగా ఉంటాయండి. అప్పుడే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలాగా మనం అన్ని లడ్డుల్ని ఇలాగా ప్రిపేర్ చేసుకుంటూ సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం.
కొబ్బరి లడ్డు కొద్దిగా గార్నిష్ కోసం చూడటానికి మంచి లుక్ కనిపించాలంటే ఈ పౌడర్ లో డిప్ చేసుకొని లడ్డూని రౌండ్ చేసుకుంటే చూడటానికి కూడా ఎమ్మిగా కనిపిస్తుందండి. మిగిలిన కొబ్బరి లడ్డూలు మొత్తం కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాం. ఎలా ఉన్నాయి చూడటానికి బాగున్నాయి కదా. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చూసారు కదా ఈ కొబ్బరి లడ్డూల రెసిపీ ఎంత సింపుల్ గా అయిపోయిందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.